అందరికీ నమస్కారము. ఈరోజు ఫైనల్గా మన బండి మన గ్రామం అయితే మార్చేసాము. ఎన్ని రోజులు పాలేరు దగ్గర కోసాం కదా, ఇప్పుడు మన గ్రామం అయితే నిన్న నైట్ జరిగింది. ఫీల్డ్ అంతా అక్కడ కంప్లీట్ అనేది చేసేసుకొని ఫైనల్గా మన ఊరైతే వచ్చేసాము. ఈ సీజను మేము అనుకున్నంత అయితే లేదు, ఏదో కోస్తున్నాం. మనము అక్కడికి వెళ్ళాం కదా, ఆడ మనం అనుకున్నంత టార్గెట్ అయితే రీచ్ చేయలేకపోయాం. పర్వాలేదు, మనం అనుకున్నంత దాంట్లో హాఫ్ అయితే వచ్చేసింది. ఇంకొక 1-2 డేస్ ఫీల్డ్ అయితే ఉందిలే, కానీ మన దగ్గర రైతులు ఆగట్లేదని మన దగ్గర ఒక 2 రోజులు అనేది బండి ఉంచుతాము. తర్వాత మళ్ళీ వేరేకెళ్ళి బండిని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇక వచ్చినాం, వర్క్ అనేది స్టార్ట్ చేసేసినాం. ఈరోజు మన గ్రామంలో ఎన్ని గంటలు కొద్దామో చూసేద్దాం. రోజు లాగానే యథావిధిగా ఈరోజు కూడా వర్క్ అనేది స్టార్ట్ చేసినాం. రోజు మీదటి కంటే దాదాపుగా ఒక 1 అవర్ బండి ఈరోజు ఫీల్డ్ ముందు స్టార్ట్ చేసేసినాం. ఎందుకంటే మన గ్రామమే కాబట్టి తొందరగానే వచ్చి బండిని ఫీల్డ్ అయితే మొదలుపెట్టినాం. టైము సుమారుగా వచ్చేసి 7 అవుతుంది. ఎండ చూడండి, 10-11 గంటలకు కొట్టే ఎండ కొట్టినట్టుగా కొడుతుంది. నిన్న నైట్ మాత్రం మనకి వర్షం వచ్చేలా చేసింది, కానీ ఈరోజు మాత్రం విపరీతంగా తంచుతుంది. పొలాలు మా ఏరియాలో ఎట్లుంటుంది, పొలాలు మొత్తం ఇదే ఒక దగ్గరది. మడి కంప్లీట్ అయిపోయింది. చిన్న మడి పై మడిలోకి వెళ్తుంది. ఈ మడి చూడండి ఎంత గింత ఉందో. రాళ్ళు చూడండి మనకి ఎంత, చుట్టూ రాళ్ళే, చుట్టూ బోల్లే. మనము పాలేరులో కోసినాం కదా, మనకి ఎక్కడైనా రాయి అనేది తగిలిందా? కానీ మా ఏరియాలో ఇట్లా ఉంటుంది, అన్ని గుట్టలు రాళ్ళే ఉంటాయి. మళ్ళీ రాయి. ఇది మళ్ళీ చిన్న మడి. ఈ చిన్న మళ్ళలో ఏంటంటే మనకి టైం అనేది ఎక్కువ అవుతుంది. పెద్ద మళ్ళీ ఏంటంటే రైతులకు కూడా టైం అనేది కలిసి వస్తుంది. చిన్న మళ్ళలో తిరుగుడు ఎక్కువ ఉంటుంది, డ్రైవర్కి రిస్క్, ప్లస్ మనకి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కింద పడ్డది కోసేటప్పుడు బండి చాలా స్లోగా నడుస్తుంది. ఎందుకంటే కింద పడ్డది మొత్తం కూడా మనము కటర్ బార్తో అందుకోవాలి కాబట్టి, మళ్ళీ అది లోపలికి లాక్కోవాలి కాబట్టి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. కింద పడ్డది ఎప్పుడైనా కోసేటప్పుడు బండి కూడా చాలా స్లోగా నడుస్తుంది, మనం అనుకున్నంత స్పీడ్ నడవదు. దీనివల్ల ఏమవుతుందంటే కటర్ బార్ కూడా కొంచెం ఇబ్బంది. అంటే చిన్న చిన్న రాళ్ళు ఉన్న లోపలికి పోవడం, కానీ కిందకి కొయ్యాలి కాబట్టి కింద ఏమన్నా ఉన్నా కూడా మనకు అర్థం కాకపోవడం, కాబట్టి క్లచ్ మీద ఎఫెక్ట్ అనేది బాగా పడుతుంది. ఇంకా ఎనీ టైం కాలు క్లచ్ మీద ఆనిచ్చే క్లచ్ మూమెంట్ మీదనే బండి కదులుతుంది కాబట్టి బండికి లైఫ్ టైం అనేది కూడా తగ్గుతుంది. కింద పడ్డది కోసేటప్పుడు చాలా నిదానంగా పోయాలి. మన ఊర్లోనే కదా ఇలా టిఫిన్ అనేది తెచ్చినాం. ఈసారి ఇంకా టిఫిన్కి దిగలేదు. ఆ సారి ఇప్పుడే తిని ఈ సారిని అనేది ఎక్కించాడు. ఇక ఊళ్ళోనే కాబట్టి కొంచెం ఇక మనకి టైం అనేది కూడా ఒక 1 అవర్ 2 అవర్స్ అనేది కలిసి వస్తుంది. ఈసారి ఇప్పుడే తిని ఆ సారిని పంపి వెళ్తుండు. ఈసారి ఆగేటట్టుగా లేడు, వాటిని రపాలు ఆడిస్తాడు. మళ్ళు చిన్నగా ఉన్నాయి కదా, అక్కడ పెద్ద మళ్ళు కోసి ఇక్కడ చిన్న మళ్ళు కోసేసరికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే తిప్పిన దగ్గరనే తిప్పాలి కాబట్టి వాళ్ళైతే కోసి ఇక్కడ కోసినాం. ఇది 3వ డబ్బా. దాదాపుగా మనం తొందరగా స్టార్ట్ చేసినాం కాబట్టి 1.5 గంట పైగానే అవుతుంది. అంటే మనకి టైం ఎందుకు ఎక్కువగా తీసుకుందంటే చిన్న మళ్ళు ప్లస్ కింద పడ్డది కదా, అందువల్ల టైం ఎక్కువగా తీసుకుంది. ఒడ్లు కూడా మనం చూసుకున్నట్లయితే చాలా నీట్గా వస్తున్నాయి. పచ్చొడ్లే కాటా అనేది వేస్తున్నారు. నాకు తెలిసి ఇంకొక 4 డబ్బాలో 5 డబ్బాలో అయితే
మనకి టైం ఎక్కువ తీసుకోవడానికి కారణం ఏంటంటే పొలం కింద పడ్డది కదా, దానివల్ల టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. కలదైతే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వేరేకెళ్ళి షిఫ్ట్ చేస్తున్నాం. అంటే ఇంకో దీని పక్కనే ఈ దారిని అనేది వెళ్తాము. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నడుస్తుంది. దీని తర్వాత మళ్ళీ ఈ దారికి అనేది వెళ్ళాలి. ఈ దారిలో మనం కంటిన్యూషన్గా ఈరోజు ఫీల్డ్ అయితే ఉంది. చూడాలి ఈవినింగ్ వరకు మన మిషను మన గ్రామంలో ఎన్ని గంటలు వస్తుందో అని. ఎక్కువగా స్ప్రింగర్లు అనేవి తిరుగుతున్నాయి. లాస్ట్ టైము మనకి బండితో పాటు వచ్చిన స్ప్రింగర్లు కదా ఎక్కడ కూడా ఇరగలేదు. ఇప్పుడు మనం పెసరకు వచ్చినప్పుడు కొత్త స్ప్రింగర్లు చాలా ఇష్టం కదా, ఊకనే టపా టపన్ అనేది ఇరిగిపోతుంది. హ్యాడ్కి మళ్ళీ కొత్త స్ప్రింగర్లు అనేది వేస్తున్నాం. వేరే చేనికి బండిని షిఫ్ట్ చేస్తున్నాం. ఎట్లుంటుంది మా ఏరియాలో, పొలాలే ఉండవు, ఎట్లుంటుంది ఎడారి టైపు, ఎన్నో ఒక్కడ పంట అనేది ఉంటుంది. పొలాలు మా ఏరియాలో చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. కోతలకైతే దిగినాం. పట్టె కొయ్యాలి. 12:45 స్టార్ట్ అయింది మన బండి ఈ పొలంలో. ఈ పట్ట వరకు కొయ్యాలి. పొలాల్లో పదనే ఉంది. దర్లమట్టి చూడండి ఎట్లా కోస్తున్నారు. దర్లమట్టి కోసేటప్పుడు ఒక్కసారి మీరు కూడా అర్థం చేసుకోండి. ఒక మడి అయిపోయిన తర్వాత మీరు పోయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మిషన్ ఉన్న మళ్ళలోకి పోవడం వల్ల మీరేదో ఆలోచనలో పొలం కోసుకుంటా మీ పనిలో మీరు ఉంటారు, మా వాళ్ళు పనిచేసే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. రివర్స్ హారన్ మెయిన్ పెట్టడానికి కారణం కూడా అదే. ఒకసారి అర్థం చేసుకోండి. పోతున్నా కొంచెం బండి దిగబడుతూనే ఉంది, పోతున్నా కొంచెం బండి దిగబడుతూనే ఉంది. పదును అనేది ఎక్కువ ఉండేసరికి బండి దిగబడుతుంది కొంచెం. ఇది నాకు తెలిసి రేగడ పొలం పడుతుంది. నా కొంచెం పదునుగానే ఉంది. కటింగ్ కాడనే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే పొలము పొడుగుంది కానీ వెడల్పు తక్కువ ఉంది. చూడండి ఈ గోళ్ళ దగ్గర రాళ్ళు ఆడ తగులుతాయని భయంగానే ఉంటుంది. ఇక్కడ చిన్న మళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఎకరం మనం గంటలో కోస్తాం కదా, ఇలా కోసినప్పుడు ఏంటంటే ఎకరం 1.5 గంట అనేది పడుతుంది. డీజిల్ అనేది తక్కువ ఉంది. మనకి జేడీ లింక్ ఉంది కదా, జేడీ లింక్లో మనకి డీజిల్ అనేది తక్కువ చూపిస్తుంది. మార్నింగ్ ఒక క్యాన్ పోసేసినాం. ఇగో ఈ క్యాన్ ఉంది కదా, ఈ కనపడే క్యాన్లో మార్నింగ్ పోసేసినాం. ఇప్పుడు వచ్చేసి మన మిషన్లో 36% అనేది డీజిల్ అనేది ఉంది. అంటే ఇక డీజిల్ దగ్గరకు పడుతున్నట్లుగా ఉంది. ఇక మన బండి చూడండి ప్రజెంట్ వర్కింగ్లో ఉంది. ఈ గ్రీన్ మార్క్ పడ్డది కదా, వర్కింగ్లో ఉంది. ఇక్కడ మహీంద్రా ఒక బండి కనపడుతుంది కదా, మహీంద్రా 415 పవర్ స్టీరింగ్. ఈ బండికి మన పవర్ స్టీరింగ్ బండికి దాదాపుగా ఒక 15 days తేడా. ఇది ముందో లేకపోతే మంది ముందో తెలియదు కానీ ఒక 15-20 days తేడా మన పవర్ స్టీరింగ్తో పాటు తీసుకున్న బండి ఇది. ఈ బండి ఆ బండి ఒక్కసారే ఒక 15-20 రోజుల్లో డెలివరీ అనేది తీసేసుకున్నాం. దానికి ట్రక్ ఇది. నిన్న మన మిషన్ కింద ప్రజెంట్ ఒడ్లకి నడిచిన బండి అయితే ఇదే, మన పవర్ స్టీరింగ్తో పాటు సేమ్ 2020 మోడల్ ఇది కూడా. ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ వచ్చాము. ఇక్కడ కూడా మొత్తం 2 మళ్ళీ కోసినాం. 4 wheel నడుస్తుంది. ఒక డబ్బా కూడా కోసేసినాం. నేను వెళ్ళి లోపల డీజిల్ అనేది తీసుకొని వచ్చాను. మొత్తం 4 wheel అనేది నడుస్తుంది. ఒక 2 రోజుల నుంచి కొంచెం డీజిల్కి సఫర్ అవుతున్నాం. అంటే కొన్ని బంకులలో ఉంటున్నాయి, మనకి అందుబాటులో ఉన్న బంకులలో తొందరగా అయిపోతున్నాయి. అందులో ఒకటి ఇప్పుడు సీజన్ కదా, మిషన్స్ కూడా ఎక్కువ వచ్చినాయి.
డీజిల్ కూడా బాగా సేల్ అవుతుంది. కొంచెం డీజిల్ కూడా టైట్గా ఉందని అంటున్నారు. ఇప్పుడే డీజిల్ అనేది పోసినాం, మళ్ళీ బండి స్టార్ట్ అయింది. దాదాపుగా 3,000 పోసినాం. అంటే నిన్న ఈవినింగ్ 3,000 పోసినాం. పోసి బండిని పక్కన పెట్టినాము, అంతే కొయ్యలేదు. మళ్ళీ మధ్యాహ్నం కల్లా మనల్ని డీజిల్ అయితే అడిగేసింది. ఇప్పుడు టైం వచ్చేసి సుమారుగా 2:40, అంటే 10 నిమిషాలు తక్కువ 3 అనేది అవుతుంది. 3:40కి మళ్ళీ మిషన్లో డీజిల్ పోసినాం. ఇది అంతుంది ఇంకా కోసేది. అయ్యో ఇప్పుడు కింద మడికి వస్తుంది, ఈ పై మడికి వస్తే మనకి మళ్ళీ నెక్స్ట్ అటు అవుపడుతుంది కదా, అటు అనేది వెళ్ళాలి. ఈ చిన్న మళ్ళీ అయ్యేసరికి కొంచెం లేట్గా అవుతుంది. కట్టింగ్ కానీ కోయడం కానీ కొంచెం అక్కడక్కడ దర్లమ్మటి రాళ్ళు ఉండేసరికి కోత అనేది కొంచెం లేట్ అనేది అవుతుంది. అదే పెద్ద మళ్ళీ అనుకోండి, మనకి వెంటనే స్పీడ్గా అనేది అయ్యేది. కొంచెం చిన్న మళ్ళీ అయ్యేసరికి నిదానంగా కోయాల్సి వస్తుంది. అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, కొంచెం అదే భయం అవుతుంది. ఇప్పటికే 2-3 సార్లు మనకి స్ప్రింగర్లో కూడా ఇది మార్చినాం. ఇటైతే వచ్చేసాము. ఇప్పుడు సుమారుగా టైం వచ్చేసి మనకి దాదాపుగా 6:04 అనేది అవుతుంది. వచ్చి ఈ మడి ప్లస్ ఈ మడి అనేది వచ్చినాం. మా ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉన్నారో. ఎక్కువగా మాతో సహవాసం చేసేది, మాతో స్నేహం చేసేది చెల్లెల్లో ఈ కొంగలే. మేము దున్నుతున్న మా ఎమ్మటే ఉంటాయి, మేము ట్రాక్టర్తో ఏ పని చేసినా మా ఎమ్మటే ఉంటాయి. డబ్బా అయితే నిండింది ఈ చేనులోకి వచ్చిన తర్వాత. సెకండ్ది ఈ 2 మళ్ళు కూడా ఇప్పుడే కోసినాం. ఇప్పుడు ఇది ఇంతవరకు అనేది కోసేసినాం. అంటే కారుస్తుంది ఫుల్గా అన్నింది బాక్సు. ఈ సంవత్సరం పర్వాలేదు, ఒడ్లు అందరికీ మంచిగానే పండినాయి. ఎకరానికి వచ్చేసి 4 పుట్లున్నర అట్లనేది అవుతున్నాయి యావరేజ్గా. ఇప్పుడు ఈ మడి కూడా ఉంది కోసేది. మళ్ళీ మా ఫ్రెండ్స్ చూడండి ఇటు షిఫ్ట్ అయ్యారు, మిషన్ వచ్చింది కదా, ఇటు షిఫ్ట్ అయ్యారు. చూడండి గడ్డ అనేది ఎట్లా ఇరికిందో, దాన్ని అనేది లాగా అందులో వేసుకున్నాం. మూల స్టిక్ అనేది ఇరిగింది. అవును, నాకు అలా రాయి తగిలి స్టిక్ అయితే తిరిగింది. దాన్ని రేపైతే మారవాలి, ఎందుకంటే గట్టి పడతా ఉంది. ఆ ఫీల్డ్ కంప్లీట్ అయ్యేసరికల్లా చూడండి ఇంకా ఘోరంగా ఉంటుంది. దాదాపు ఇప్పుడు టైం వచ్చేసి 6:40 అనేది అవుతుంది. మన బండికి ఇప్పుడే లైట్లు వేసి వర్క్ అనేది స్టార్ట్ చేసినాం. దాదాపుగా 8 నుంచి 9 ఇంటి దాకా కొయ్యాలి అనుకుంటున్నాం. మరి ఏమవుతుందో చూడాలి. మన ఊర్లో ఫీల్డ్ కాబట్టి ఇక దగ్గరే ఉంటుంది కాబట్టి నైట్ కూడా కొయ్యాలి అనుకుంటున్నాం. చూద్దాం, ఎందుకంటే మళ్ళీ వేరే వెళ్ళేది ఉంది బండి, అందుకనే ఉన్న వరకు కంప్లీట్ చేస్తే మనకు కూడా కొంచెం బాధ అనేది ఉండదు. కొంచెం టైం అనేది ఎక్కువైనా సరే అదే చెప్పిన మనోళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం బాధాకర విషయం ఏంటంటే స్టిక్ ఒకటి తిరిగింది, అలానే నడుపుతున్నాం. రేపు మార్నింగ్ కొంచెం తొందరగా వచ్చి ఆ స్టిక్ అనేది కూడా వేయాలి. బాక్స్ అయితే నిండింది, కారవడానికి అయితే వచ్చింది. ఇప్పుడు దాదాపుగా ఇది ఈ మళ్ళీకి వచ్చిన తర్వాత 4వ డబ్బా మేము కార్చేది. ఇంకొక ఎకరం మందం ఉంటుంది, అది కోసేసుకొని వేరే చేయాలి. ఒకవేళ టైం సరిపోతానో ఇక్కడనే క్లోజ్ అవుతుంది. ఒకవేళ టైం సరిపోకపోతే మాత్రం మనకి
వేరే అనేది వెళ్తాం. లైట్స్ అయితే ఆల్ వేసేసినాం. చూడండి, ఒక ఇంద్రభవనం లాగా ఉన్నది ఉంది బండి. బండి ఒక రేంజ్లో నడుస్తుంది. లైట్లు చూడండి ఎట్లా కొడుతుంది. నైట్ ఫీల్డ్ అంటేనే ఒక రేంజ్లో ఉంటుంది. మనోడు ఆట ఆడుకుంటాడు. ఒక కౌంటర్ మీద వెళ్ళిపోతుంది. ఈ కౌంటర్ అయితే కంప్లీట్ అయినట్టే, టోటల్ పూర్తిగా అయిపోయినట్టే. ఫైనల్గా అయితే లాస్ట్ మడి కంప్లీట్ అయినట్టే. ఇక లాస్ట్ కౌంటర్ అనేది వెళ్ళిపోతుంది. అటు పోయి ఇటు వస్తే కంప్లీట్గా అయిపోయినట్టే. ఈరోజు మన బండి దాదాపుగా 11 గంటల 30 నిమిషాలు అనేది నడిచింది మన గ్రామంలో. హైయెస్ట్ ఈ సీజన్లో మన బండి హైయెస్ట్గా నడిచిందంటే ఈరోజే. ఎందుకు అంటే మన గ్రామంలో ఉంది కాబట్టి హైయెస్ట్ అనేది వచ్చేసింది. మార్నింగ్ తొందరగా స్టార్ట్ చేయడం వల్ల. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. జై హింద్.